హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్ అండి. ఈ బ్రెడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పటికప్పుడు చాలా త్వరగా చేసుకునే ఈజీ రెసిపీ అండి. అన్నీ మనకి అందుబాటులో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి అలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలోకి ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. దీంట్లోనే ఫ్రెష్ క్రీము ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీము ఈ మిల్క్ అనేవి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఒకసారి ఎక్కువసేపు ఏం పట్టదు, జస్ట్ అలా ఒక 2 సెకండ్ల పాటు అలా కలిపితే చాలండి. ఎక్కువసేపు ఏం కలుపుకోవసరం లేదు. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా హనీ వేసుకున్నానండి నేను. హనీ అనేది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం లేకపోతే హనీ వేసుకోవడం స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకున్న తర్వాత షుగరు ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో 2 గుడ్లు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ 2 గుడ్లు కూడా బ్రేక్ చేసేసి వేసుకోవాలి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ గుడ్లు కూడా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. త్వరగానే మిక్స్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. విస్కర్తో ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. చూసారు కదా, మొత్తం అయితే కలిసిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. దీనిలో ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని బ్రెడ్ ఇలా వేసుకోవాలన్నమాట. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ మిల్క్ ఈ మిశ్రమం ఒకసారి బ్రెడ్ పైన వేసుకోవాలి. బ్రెడ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీదే ఇంకో బ్రెడ్ తీసుకొని దాని మీద కూడా ఇలా వేసేసుకోవాలి. ఇది ఇక్కడ చూస్తారు కదా, వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. దీనిలో ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్లు కనుక లేకపోతే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. బటర్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ బటర్ కూడా వేడైన తర్వాత మనం ముందుగా ఇలా బ్రెడ్ని పాలలో వేసి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి ఇలా ప్యాన్లో పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తాము ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇది వేడివేడిగా తింటే బాగుంటుందండి. చల్లారిన తర్వాత తినేదానికన్నా కూడా వేడిగా తింటేనే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట.
ఇంతే అండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా తర్వాత కూడా మీకు ఇంకా ఎన్ని కావాలంటే ఎన్ని బ్రెడ్ స్లైసెస్తో ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు 4 పీసెస్తో చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అనిపించింది కదా ఈ రెసిపీ. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.